మిత్రమా, బిగ్ బాస్ వాళ్ళు బేబక్కకి ఎన్ని పైసలు ఇచ్చిన అంటే, బేబక్క ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటేనా 78 కోట్ల వాచ్ వాడగలుగుతుంది అంటే వాళ్ళు ఎంత పైసలు ఇచ్చి ఉండొచ్చు. బ్రహ్మానంద్ ఒక డైలాగ్ ఉంటుంది, ఏమని మరీ అంత ఎవరిలో కనబడుతున్నాడు అది వేసుకోవాలి నీకు ఆరారు అట్లున్నది. బేబక్ ఏంది ఆమె 78 కోట్లు ఏంది ఎవరిని చెప్తున్నా. ఈమె కూడా ఇంకా ఉండేదుడు, అరే నాన్న అరే పిచ్చిన కొడుక, ఆ పేరేం పేరు లోకల్ కాకులు అంటే 2 అయ్యేటట్టున్నది బేబక్క. అరే ఆమె బ్యాగ్ కూడా దానంత కాస్ట్ అంట, చెప్తాది చాలా కాస్ట్. ఇక్కడిది కాదు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అది అల్లాటప్ప వాచ్ అంత కాస్ట్లీ ఉండదు అనుకుంటున్నావు. రాకెట్ నుంచి తెప్పించింది. అదే నీకు దీన్ని బట్టి అర్థమైంది. ఏమర్థమైంది, వారం రోజులు ఉంటేనే ఆమె స్థితి అట్లా అయిపోయింది. మరి ఇంకొక 2 నెలలు ఉంటే ఆమె పరిస్థితి ఏమయ్యేది? వారం రోజుల నుంచి వస్తేనే 78 కోట్ల వాచి, దిస్ టైప్ ఆఫ్ వెరీ నో, ఇది ఎర్త్ మరి అదే కదా ఇది. ఈ మానసిక పిచ్చంతా వారం రోజులు కుక్కరు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిందే, చిప్పు దొబ్బింది. అందుకని ఆమె ఇంటర్వ్యూలో నేను కూడా చూసిన, ఇంటర్వ్యూ చూసి గిట్ట తయారైందని చెప్పి కొంచెం జాలపడ్డా. ఎందుకంటే ఎవరికైనా కొంచెం మెంటల్ ఎక్కేది ఏమవుతుంది అంటే ముందు తెలుస్తుంది. అంటే వాని మానసిక పరివర్తన, రోజు కొంచెం మనిషి భావాలు చేంజ్ అవ్వటం, లేకపోతే రకరకాలుగా బిహేవ్ చేయటం. కానీ పాపం ఇంత షార్ట్ గా బయటపడ్డది. నిన్ననేమో బయటకు వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రాగానే ఫస్ట్ ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను చాలా ఉన్నాయి బిగ్ బాస్ లో. అంతకు ముందు మనం ఒకసారి వీడియోలో మాట్లాడినాం. ఇక లుస్కులన్నీ ఇక మెల్లగా బిగ్ బాస్ గురించి ఇంటర్వ్యూలు షాప్ ఓపెనింగ్లు ఈ టైప్ ఉంటది అన్న అట్లనే పోయింది. బిగ్ బాస్ పోవటం పోయినా నీ ప్రమోషన్ మాత్రం ప్రూవ్ ఉన్నది కదా, ప్రూవ్ ఉన్నది. నేను చెప్పింది ఆమె ఓంగని ఇట్లా చేస్తుందన్న అదే రోజు రాత్రి వీడియో పెట్టింది ఆమె. మనం అనుభవం చెప్తుంది కదా మిత్రమా. మనం మనిషి సైకాలజీ చదివినప్పుడు ఆమె ఏం చేస్తుందో నెక్స్ట్ స్టెప్ మనం చెప్పకుంటే ఎందుకుంటాం. చెప్పినావా ఆమె డిసప్పాయింట్ లకు పోతుంది, 78,000 కోట్లు ఏదేదో పిచ్చి. నేను మెల్లగా పోతుంది అనుకున్నా, కొంచెం ఈ సెలబ్రిటీ ఆడావుళ్ళ కొట్టుకోపోతా అనుకున్నా. కానీ ఇంత ఏరోస్పేస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో అంటే ఆమెకి సెలబ్రిటీ ఏంది ఇవన్నీ కట్టింగ్స్ ఇన్విటేషన్ లేదనుకుంటా. పాపం ఏంటంటే నెల రోజులు కన్నా నెల రోజులన్నా ఉంటానని అనుకున్నది. కానీ ఉన్నట్టుండి కుక్కర్ ఈమెకు గాచారణ దరిద్రం పట్టినట్టు బట్టి ఎల్లగొట్టింది. ఆ కుక్కర్ వల్ల బయటికి వెళ్ళేసరికి మెదడు విపరీతంగా దెబ్బతిని ఏం చేయాలని అర్థం కాక మొన్న నేను కూడా ఇంటర్వ్యూ చూసిన సిమ్రాన్ టీవీలో. చూస్తే దిస్ టైప్ ఆఫ్ వాచ్ వెరీ కాస్ట్లీ, ఇది ఇక్కడక్కడ దొరికేది కాదు, 78 crores ఈ వాచ్ అని అంటే అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు వాడు మామూలు ఆర్టిస్ట్ కాదు, యాక్టింగ్ చేయరు అంటే వాడు జీవితాడు. వాడు ఇక మెల్ల ఒకసారి గిట్టే తీసుకున్నాడు. వావ్ 78 వాడు ఇంకా ఇంత చెప్తాడు మూతి పెట్టి చెప్తే ఇది అంటే ఇంకా చెప్తుంది ఎక్స్ప్లెనేషన్. ఈ వాచ్ ఇక్కడిది కాదు, ఏరోస్పేస్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అంతరిక్షం. అది వాడు అడగాలి కదా తెలివిగల్లోడైతే. యాంకర్ గారు అడగాలి కదా, మరి కిందెత్తే వలుగుతుందా అక్క అని. మరి దానికి అంత నాలెడ్జ్ లేదు కదా, వాడు అడగలేదు. వాడు అయితే చెప్తున్నా, వాడు అడగలే కదా తమ్ముడు. వాడు అడిగింది అప్పుడు నీవంత నాలెడ్జ్ వాడు అడిగిండా? కిందెత్తే వలుగుతుందని వాడు అడగాలి కదా. 70 ఇప్పుడు వీడు బాగా మంచోడు బయట ఏంటంటే మరి కొడితే దెబ్బ తగ్గుతుందా, కోస్తే రక్తం వెళ్తుందా అని అడగాలి కదా. తగ్గుతలేడు వాడు, సప్పడి కొడుకున్నా వావ్ ఎక్సలెంట్ అక్క బాగుంది బేబక్ అని అంటున్నాడు. ఇక ఈమెంది ఇవి ఇక్కడిది కాదు, ఈ మెటల్ అంటే ఎర్తుకెంచి ఎవడో తీసుకొస్తారంట. అది అంతా మార్సుల్లో ఎర్తుల్లో డిసెంబర్ లోనో కానీ అదంట ఇవ్వని దగ్గర దొరకదంట. ఈమెకు కనిగే వచ్చిందంటే 78 కోట్లు. మరి అంబానీ మొగుడికి కూడా లేదు ఇంత కదా ఆర్తి. చూసావా ఒక్క వారం రోజులు బిగ్ బాస్ మొగుడికి ఒక్క వారం రోజులలో ఆమె ప్రవర్తన ఎంత మారింది చూసిన. అంటే ఇక నాకు తెలిసి అది ఒక జోక్ లాగా. జోక్ ఏంది, ఇగో నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నావు, నువ్వు అది జోక్ అని అనుకున్నా కూడా పబ్లిక్ ఆడియన్స్ సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు చూస్తున్నావు కదా, మెగా వార్జెస్, అల్లు వార్జెస్ వాళ్ళు బాగానే ఉన్నారు. చిన్న కామెడీకి అనుకున్నా కూడా అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఒక హోదాలో ఉన్నప్పుడు ఆడియన్స్ సీరియస్ తీసుకుంటారు ముందు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా ఈ బ్యాగు ఇక్కడిది కాదు, ఈ బ్యాగు ఒక్కడిది ఈ అని ఏతులు చెప్తున్నావు చూడు, అది పిచ్చికి పరాకాష్ట. 78 కోట్ల నేను కామెడీ కూడా చెప్పకు. అర్థమైందా? అవతలోడు యాంకర్ గాని చూసి చెప్పినట్టున్నది. ఎందుకంటే వాడు అంత బబ్బ కనబడతారు కాబట్టి ఇక చూసి ఇక లాభం లేదని 4 గుండ్రాలు ఇక చెప్తే వీనికే చెప్పాలి. ఇక మళ్ళీ మనం దెబ్బకు ఇగో గిట్లనే ట్రోల్ అవుతాం, హైలైట్ అవుతాం అని చెప్పినట్టున్నది.
కానీ పాపం ఆమె మానసిక స్థితి వారం రోజులకి ఇట్లా అయిపోయిందంటే ముందు ముందు ఇంకా దెబ్బతింటదని. తర్వాత ఆమె అంటది, ఈ గాజు ఎక్కడదో తెలుసా, ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, అప్పుడు హుజూర్ నగర్ లో ఉన్నప్పుడు లేకపోతే ఆడున్నప్పుడు కాకతీయుల కాలంలో వాళ్ళ అమ్మ మా అమ్మకి ఇస్తే, మా అమ్మ మా నాన్నమ్మకి ఇస్తే, మా నాన్నమ్మకి ఇట్లా చెప్పుకుంటూ పోతుంది ముచ్చట. అది పాపం సరే. మానసికంగా దెబ్బతిన్నది అని అనిపిస్తుంది. ఎందుకంటే పాప ఆమె ఇంటర్వ్యూ వీళ్ళని అడుగుదాము జనాలనే. అసలు వాచి చెప్పండి. బేబక్క వాచ్ నిజంగా అంత కాస్ట్లీ ఉంటదని మీరు నమ్ముతున్నారా? అసలు నిజం చెప్తారా? కాదు, యాంకర్ యాంకర్ ను చూడగానే మరి నిన్నమ్మని ఇంటర్వ్యూ చెప్పి ఈ యాంకర్ ను చూడగానే ఎందుకు అనిపించింది అట్లా? అంటే ఈనేటోడు ఇవ్వలేడు, వీడు ఒక్కడే ఎరిపప్ప లెక్క కనపడ్డాడు. అంటే అంతే మరి, ఈనేటోడు ఎర్రలైతేనే కదా షేలో పువ్వు పెడతారు. మరి వీడిని చూసి ఎందుకు చెప్పింది 78 కోట్లని? అంటే పైసలు చూడు, 78 కోట్లు, ఓ 78 crores. ఎందుకు క్వశ్చన్ అడిగిండు కదా, ఏమడిగిండు? నువ్వు 78 కోట్లు ఉంటే బిగ్ బాస్ కి ఎందుకు పోతావు అని క్వశ్చన్ అడిగిండు కదా. నువ్వే బిగ్ బాస్ హోస్ట్ చేయవచ్చు కదా, నువ్వు అంత ఆడకు ఎట్లా పోతావు అవన్నీ అనలేదు. నువ్వు ఇక దోస్తా అయ్యింది మత్తు తప్పుడు చెప్తాను. ఇయ్యవద్దు, మన వీడియోలలో నిజాయితీ ఉండాలి. చుట్టం పట్టం మన తర్వాత తప్పు లెక్కనే ఉండాలి. 78 కోట్లు అన్నప్పుడు ఎంబటే క్వశ్చన్ ఇవ్వాలి. 78 కోట్ల ఏం మాట్లాడుతున్నావు అక్క, పిచ్చోన్ లెక్క కనబడుతున్నా నేను. నువ్వు అంటే నేను నీకు తారీఫ్ చేస్తుండే, నువ్వు ఆమెకు వావ్ ఎక్సలెంట్ 78 కోట్లు. మరి అది కొంచెం లెంత్ తీసుకోకపోతే వీడియో డ్యూరేషన్ ఇట్లా ట్రిమ్ కూడా చేస్తాడు మరి నేను. ఓకే, మీరే చెప్పండి అసలు నిజంగా అంత కాస్ట్లీ ఉంటుందా లేదా, బేబక్క రావడం కరెక్టా లేదా? అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.